ఈ సోదరి ఏమన్నది 28వ వచనంలో, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవని నేను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దు నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, కుమారునికి బాగలేదన్న సంగతి అప్పుడు అర్థం చేసుకున్నవాడైనా ఈ యొక్క ఎలీషా ఒక దండం ఇచ్చి గేహజీని పంపిస్తున్నాడు. ఇది బాలుని ముఖం మీద పెట్టు, బాలుడు ముఖం మీదకు పెడితే బాలుడు బాగవుతాడని పంపించాడు. కానీ గేహజీ వెళ్ళి అలాగూ ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాడు. కానీ ఏ శబ్దమును రాకపోయేను, ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు అని 31వ వచనంలో రాయబడింది. శక్తి లేని వాడుగా, శక్తి లేని దండముగా అది కనిపించినట్టు మనం చూస్తున్నాం. ఏమీయూ కనబడలేదు, ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు. గేహజీ జీవితం బాగలేదు కనుక ఆ దండము ప్రయోగించినా కూడా దానివల్ల ప్రయోజనం లేకపోయింది. వ్యక్తిగతమైన జీవితంలో శక్తి లేనప్పుడు, శక్తి కలిగిన భక్తి లేనప్పుడు మనం వాక్యం ప్రకటించినా అక్కడ కార్యం జరగదు. ఏమీ వినపడినట్టు ఉండదు, ఏమీ బాలుడు మేల్కొనలేదు, అక్కడ కార్యాలు జరిగినట్టుగా కనపడ్డాడు. వ్యక్తిగతంగా మన జీవితం ప్రభుకి అంగీకారంగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు నీలో ఏ లోపం లేకుండా చూసుకోమని దేవుడు చెప్పాడు. మన జీవితాలు మనం సరి చేసుకోవడం ఎంతైనా ప్రయోజనకరం. అలాగూ బాలుడు మేలుకొనలేదని గేహజీ చెప్పినప్పుడు ఎలీషా ఇప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్తున్నాడు. 32వ వచనం, ఎలీషా ఆ ఇంటి చూచి బాలుడు మరణమైండుట తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఇప్పుడు ఎలీషా తనే వెళ్తున్నాడు. ఆమె చెప్పింది, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను విడువను, నీవు రావాలి తప్పకుండా అడుక్కుంది. అలా అడిగినప్పుడు తప్పకుండా ఆమె మనవని ఆయన అంగీకరించి ఆ ఇంటికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మంచం మీద పెట్టబడిన ఆ బాలుని చూచి తనొక్కడే లోపలికి పోయి తలుపు వేసి ముందు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఎలీషా యొక్క గురువు ఏలియా. ఏలియా చేసిన సూచక్రియల కంటే, మహత్కార్యాల కంటే రెట్టింపుగా సూచక్రియలు చేసిన ఎలీషాకు దేవుడు అటువంటి శక్తి ప్రదర్శించినాడని తెలిసినా శక్తి మీద ఆధారపడలేదు. కానీ ఆ శక్తినిచ్చిన దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. వెళ్తూనే ఆ బిడ్డను బ్రతికించే ప్రయత్నం చేయలేదు. కానీ అన్ని ప్రయత్నాలకు ముందుగా చేయవలసిన ప్రార్థనను అని ఆధారం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మనం కూడా ఏ పని చేసినా, ప్రయాణం చేసినా, ఏ ప్రయత్నం మీద ఉన్నా కూడా మనం కూడా ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన శక్తి కలిగినదిగా మనం చూస్తున్నాం. ప్రభువు మనకిచ్చిన అనుకూలము ప్రార్థన అడగండి అని ఆయనే చెప్పాడు కనుక చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా కానీ ప్రార్థన చేయడం, ముందు ప్రార్థన చేయడం మంచి అలవాటుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడు? 34వ వచనం, మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచు. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను తాను చాచుకొని పడుకున్నాడంట. ఎలా పడుకున్నాడు? బిడ్డ మీద, చచ్చిపోయిన బిడ్డ మీద, చల్లగా అయిపోయిన ఆ శవం మీద. తన కళ్ళు ఆ బిడ్డ కళ్ళ మీద వచ్చేటట్టు, తన నోరు ఆ బిడ్డ నోటి మీద, తన చేతులు అని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా తనలోన ఉన్న వెట్టంతా కూడా ఆ బిడ్డలోనికి వెళ్ళింది. అలాగ మళ్ళీ దిగి గదిలో ఒకసారి ఇటు నుండి అటువైపు నడిచి మళ్ళీ ఆ బిడ్డ మీద పండుకొనగా వెట్టంతా బిడ్డకెక్కి బిడ్డ 7 మార్లు తుమ్మి
కళ్ళు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. 7 మార్లు అనగా సంపూర్ణముగా, సంపూర్ణ జీవం పొందిన బిడ్డగా 7 మార్లు తుమ్మి ఆ బిడ్డ కళ్ళు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఎలీషా యొక్క వెచ్చదనము ద్వారా ఆ బిడ్డ మేలుకున్నట్టు మనం చూస్తున్నాం. బిడ్డ మీద పొడవుగా పండుకొనగా. దీని అర్థం ఏంటి? దీని ఆత్మీయ అర్థం ఏంటి మనం ఆలోచన చేసినాం. మన పరమ ఎలీషా పాపముల చేత అపరాధం చేసి చచ్చిన మనలను లేపుట కొరకై, మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకై, మన పక్షాన మన కొరకు మనల్ని తప్పించి ఆ శిలువ స్థానంలో మనము చావలసి ఉండగా మనల్ని విడిపించి ఆయనే ఆ శిలువ మీద పొడవుగా చాచబడ్డాడు. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు. ఏ పాపం ఎరుగని ఆ ప్రభు మన కొరకు కళ్ళ చేతుల్లో చీలలు కొట్టించుకున్నవాడై తన యవ్వన వేడి వేడి రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా, వాళ్ళు కొరడా దెబ్బలు తినడం ద్వారా రక్తము కారగా, బల్లెము చేత గుండెలో పొడవబడినప్పుడు రక్తము ధారలుగా కారగా, తల నుండి ముండ్ల కిరీటము, ఆ ముళ్ళు ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయో ఆ గుచ్చుకున్న ప్రాంతం అంతటి ద్వారా రక్తము కారుచు ఉండగా, ఆయన కార్చిన మూల్యమైన రక్తధారల ద్వారా మనను కడుగుటను బట్టి మనమందరము పాపమృతులము. ప్రభు రక్తంలో కడగబడటం ద్వారా మేలుకునే కృపా దేవుడు మనకు అనుగ్రహించాడు. సంపూర్ణ జీవము ఆ ప్రభు మనకిచ్చాడు. సమృద్ధి అయిన జీవం మనకిచ్చాడు. ఈనాడు ప్రభు చేత లేపబడిన వరంగా మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కా ప్రభువుని ఆశ్రయించలేదా? పాపమృతులుగానే చచ్చిన వారుగానే ఉంటున్నారా? నీ కొరకు సిలువలో 3 మేకుల చేత బంధీకృతుడైన ప్రభువుని చూసారా? ఎలీషా 2 సార్లు ఎక్కినట్టుగా చూస్తున్నాం. మంచం మీద పొడవుగా పండుకున్నాడు. యేసు ప్రభు 2వసారి సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. ఒక్కసారే తన పరిశుద్ధ రక్తాన్ని చేతిలో ఉంచుకొని తండ్రి సన్నిధిని ఆయన ప్రవేశించాడు. ఆయన సదాకాలంకు నిలిచి ఒక్కటే బలిని చేశాడు. మరలా బలి అవసరం లేదు. మరలా సిలువను ఎక్కవలసిన అవసరం లేదు. యేసు ప్రభు తిరిగి 2వసారి కొట్టబడ్డం అవసరమే లేదు. ఇంకా ఆ బలిని నేటి వరకు దేవుడు అలాగే ఉంచాడు. ఇంకా ఆ బలి మన కొరకు నిలిచే ఉన్నది. ఆ రక్తం ఇంకా ఉన్నది. యేసు ప్రభు ఆ రక్తము ద్వారా నిన్ను కడవడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావా? నీ కళ్ళు చచ్చిపోయింది, దైవ దర్శనం చూడలేకపోతున్నాయేమో, వాక్యం చదివినా కూడా అర్థం కావడం లేదు. నీ చేతులు పాపపు క్రియల చేత చచ్చి ఉన్నాయేమో, దేవుని కొరకు నీ చేతులు వాడలేకపోతున్నావేమో. నీ కాళ్ళు ప్రభు పని చేయటానికి ఒప్పుకోవడం లేదేమో, పాపానికి పరుగులెడుతున్నావేమో. చచ్చిన నీ యొక్క మృతదేహం రక్షించే దేవుడు, ఆత్మను రక్షించే దేవుడు, నరకాగ్ని నుండి రక్షించే దేవుడు, సాతాను నుండి, సాతాను బానిసత్వం నుంచి రక్షించే దేవుడు, పాప జీవితం నుండి నిన్ను రక్షించే దేవుడు, పాపం చేత చచ్చిన నిన్ను తిరిగి ఆత్మీయంగా జీవింప చేయగలిగిన దేవుడు. ఆ ప్రభు రక్తధారను ఆశ్రయించి, ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను బిడ్డగా చేసుకో, నా కొరకు సిలువనెక్కావు ప్రభువా, నా కొరకు కొట్టబడ్డావు, ఉమ్మి వేయబడ్డావు, నా కొరకు చీల్చబడ్డావు, నలిచేయబడ్డావు, సోలిపోయావు, సొమ్మసిల్లిపోయావు, మారు భూమి మీద పడిపోయావు, నా కొరకు రక్తముద్దముగా మారిపోయావు. ప్రభువా నన్ను నీ వాడవుగా చేసుకో, నన్ను రక్షించు, నా కొరకు నీవు సిలువలో
చాచబడ్డావని, సాగిపోయావని, అన్యాయపు తీర్పు పొందావని, నా కొరకు పరము నుండి దేవుడు కురిపించిన అగ్నితో కాలిపోయావని, నా పక్షాన నిలువబడి నాకు రక్షణ ఇచ్చావని నేను నమ్ముతున్నాను. నన్ను రక్షించుని బిడ్డగా చేసుకో. నా హృదయంలోకి రమ్మని వేడుకుంటావా? ఆ బిడ్డ వలె నీవు కూడా దేవుని బిడ్డ అవుతావు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఎవని పేరైనో జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినడలా వాడు నశించు నిత్యాగ్నిగుండంలో పడద్రోయబడును. అక్కడ ఏడుపును పనులు కొరుకుటయు ఉండను. కానీ నేడు ప్రభువుని నమ్ముకుంటే పనులు కొరికే స్థలం కాదు, కానీ ఆనందము, సంతోషము, సమాధానం కలిగిన దేవుని సన్నిధిలో పరలోకంలో యుగ యుగములో నిత్యము ఆయనతో జీవించగలిగిన కృపను దేవుడిస్తాడు. సరే, అట్టి భాగ్యం పొందుకోవాలని దేవుని నామమున మీకు విన్నపం చేస్తున్నాం. అదే సమయంలో ఈ స్త్రీ తన బిడ్డ బ్రతికిన తర్వాత పిలిపించగా వచ్చిన తర్వాత ఎక్కడుందో చూడండి, 36వ వచనం. అప్పుడు అతడు గేహజీని పిలిచి ఆ షూనేమీరాలను పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొనిపోయాను. 36వ వచనంలో ఇదిగో నీ కుమారుడు అప్పుడు ఎత్తుకోమని చెప్పినప్పుడు మనమైతే ముందు బిడ్డను కాగులించుకొని ఎత్తి ముద్దాడే వాళ్ళమేమో, కానీ ఆమె అయితే ఆ పని చేయలేదు. ఏం చేసింది? ఆమె లోపలికి వచ్చి ప్రవక్త కాళ్ళ మీద పడి సాష్టాంగపడి తర్వాత తన కుమారుని ఎత్తుకొని పోయిందంట. చచ్చిన తన కుమారుని లేపిన ఆ భక్తునికి ముందు సాగిలపడింది, కృతజ్ఞత చెప్పింది, తెలుపుకుంది. ఆ తర్వాత లేచి తన కుమారుని ఎత్తుకొని పోయింది. దేవుని చేత ఈనాడు ఎన్నో మేళ్లను మనం పొందుతున్నాం. ఆ మేళ్లకు ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాం, కానీ ఆ మేలును దేవుడు ఇచ్చిన తర్వాత కృతజ్ఞత చెప్పడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం మనం మర్చిపోతాం. కానీ ఈ స్త్రీలో ఉన్న మంచి గుణం, ముందు తన బిడ్డ కాదు తనకి ఎక్కువ, తన బిడ్డను బ్రతికించిన దైవజనునికి ముందు కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత బిడ్డను ఎత్తి కొనిపోయినట్టుగా మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు ప్రభువు నమ్ముకోకపోతే ప్రభువునందు నమ్మకం ఉంచి భాగ్యం పొందాలని మనం చేస్తున్నాను. ఇంకా 10 మంది స్త్రీలు తాము నమ్ముకున్నారేమో, తమ బిడ్డలు ఇంకా ఇళ్లలో నమ్ముకోలేదేమో. నీవు నేను వారిని రక్షించలేము, కానీ పరమరక్షకుడైన ఆ ప్రభువు చెంతకు వెళ్ళి ప్రార్థించడం ద్వారా, మనకు తెలిసిన దైవ వాక్యములు బిడ్డలకు చెప్పుట ద్వారా దైవ కార్యం వారిలో జరిగి రక్షించబడే అవకాశం ఉంది. కనుక మన పరిచర్య ద్వారా వాళ్ళు ప్రభు దగ్గరికి రాకపోయినా ఇతర దైవజనుల పరిచర్య ద్వారానైనా ఏ రీతిగానైనా ఒకవేళ దేవుని ద్వారానే నేరుగా కూడా వారు పట్టబడే అవకాశం ఉంది. అలాగూ మన కుటుంబంలో ఉన్న పిల్లలను మనము రక్షించుకొని ప్రభువు మార్గములో వారిని నడిపించుకుందాక దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక.